లేకపోతే హైదరాబాద్ జీడిమెట్లలో కలకలం రేగింది. షాపూర్కు చెందిన సునీత అనే మహిళను గుర్తు తెలియని దుండగుడు గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. సునీత ఆనంద్ దంపతులు షాపూర్లో నివాసం ఉంటున్నారు. భర్త నైట్ డ్యూటీకి వెళ్తుండడంతో సునీత మెడికల్ షాప్కి వెళ్ళింది. కడుపులో నొప్పి రావడంతో మెడిసిన్స్ తీసుకుని తిరిగి వస్తుంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకడు ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆయన డ్యూటీకి వెళ్తుంటే నేను అట్లా ఫ్రెండ్ కలిసి కడుపు వచ్చింది నిజానికి టాబ్లెట్లు తెచ్చుకొని అట్లా కలిసి ఇట్లా వచ్చేద్దామని వెళ్తుంటే ఎవరు తెలీదు. ఎప్పుడైనా చూసావా ఆయనని? చూడలే. మీ భర్త ఎక్కడ చేస్తాడు జాబ్? అప్పుడు కొత్తగా చేస్తుండే కొత్త కంపెనీ. ఓకే. ఘటనపై మరింత డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఆమె భర్తకి సమాచారం అందిందా? ఎవరు సైకో అయి ఉండొచ్చా, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ? ఏం చెప్తున్నారు పోలీసులు? హైదరాబాద్ నగర శివారు ప్రాంతం జీడిమెట్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి అంటే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి భర్త ఆఫీస్కి వెళ్ళిన నేపథ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ తన కడుపులో నొప్పిగా ఉన్న నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి బజార్లో ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ మెడిసిన్ తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి వెనకాల నుంచి ఆమె గొంతు కోసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి పక్కన ఉన్నటువంటి వారు తీసుకెళ్లారు. కానీ ఎవరు ఈ దారుణాన్ని గురిగెట్టుకుంటారని మాత్రం ప్రస్తుతం బాధితులు గుర్తించలేని పరిస్థితి. ప్రస్తుతం సునీత మాత్రం ఆసుపత్రిలో కోలుకుంటూ వైద్యులు చెప్తున్నారు. మరోపక్క భర్త ఆనంద్, సునీతలు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారికి తెలుస్తుంది. వీరు బతుకు తెరువు కోసం కొంతకాలంగా హైదరాబాద్ కు వలస వచ్చి జీడిమెట్ల షాపూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త రీసెంట్ గా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి నైట్ డ్యూటీ కావడంతో కూడా 11 గంటల ప్రాంతంలో డ్యూటీకి అయిన నేపథ్యంలో ఆ తర్వాత ఈమె మెడికల్ షాప్ వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి ఆమె గొంతు కోయడం జరిగింది. దీంతో ఈ స్థానికంగా కూడా షాపూర్ నగర్ లో తీవ్ర ఆందోళన ఎక్కువవుతుంది. ఒంటరి మహిళను ఈ విధంగా టార్గెట్ చేసుకుని ఈమెను ఈ విధంగా హత్య చేయాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందని కూడా స్థానికులంతా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఎవరైతే దాడికి పాల్పడ్డారో నిందితులను గుర్తించేందుకు కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాసు, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏ ఆయుధం ఉపయోగించినట్టు తెలుస్తోంది? అలాగే చైన్ స్నాచర్స్ బృందమై ఉంటుందా, లేకపోతే నిజంగా హత్యకే ప్రయత్నించారా? పోలీసులు ఏ కోణంలో చూస్తున్నారు? పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి మాత్రం సీన్ ఆఫ్ అఫెన్స్ మాత్రం కేవలం ఈమెను అంతమొందించేందుకే దుండగులు ప్రయత్నించారని కూడా చెప్తుంది. అంటే ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారం కానీ ఇంకెలాంటి చోరీకి ప్రయత్నించిన కనిపిస్తలేదు. కేవలం రోడ్డుపై నడుచుకుంటున్న మహిళను పదినటువంటి ఒక కత్తితోటి ఆమె వెనకాల నుంచి వచ్చి మెడగొయడం జరిగింది. కానీ ఏదైతే చైన్ స్నాచింగ్ సంబంధించిన వారైతే చైన్ లాక్కుని వెళ్ళి పారిపోవడం చూసాం. కానీ ఈ విధంగా హత్యకు ప్రయత్నించే గతంలో చోటు చేసుకోలేదు. కేవలం ఎవరో తెలిసిన వారై ఉంటారని కూడా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తారు. కానీ బాధితురాలకి ఎవరు ఈ హత్యకు పాల్పడారని బాధితులకు తెలిసే ఉంటుందని నాకు అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క భర్త ఆనంద్ కొద్దిసేపు క్రితమే జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భర్త ఆనంద్ కూడా గతంలో మీకు ఎవరికైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఏమన్నా వేరే కలహాలు ఉన్నాయా, ఇంకా ఆస్తి సంబంధించిన వివాదం ఉందా, లేదా దీని కార్యాలయానికి సంబంధించి కూడా ఎవరితోటైనా వివాదాలు ఉన్నాయా, గతంలో గొడవ జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఖచ్చితంగా నిందితుల్ని అదుపులో తీసుకుంటాం, మరికొద్దిసేపట్లో కేసు ట్రేస్ చేస్తామని చెప్తున్నారు. కానీ బాధితురాలు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా తనని ఎవరు చేశారనేది కూడా ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఒంటరి మహిళను అర్ధరాత్రి పూట ఈ విధంగా అంతమంది ప్రయత్నించడం మాత్రం ప్రస్తుతం స్థానికంగా